దేవుని సన్నిధికి చేరువచ్చిన మనందరికీ ఆయన యొక్క మహాకృపను బట్టి, ఆయన సన్నిధిలో నిలిచిన మనందరికీ మహిమ కలుగును గాక. ఈ వాక్యము ఇచ్చిన ప్రతి ఒక్కొక్కరికి మహిమ కలుగును గాక. వారి జీవితాలలో నెమ్మది కలుగును గాక. దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనందరితోనూ మాట్లాడబోతున్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వాక్యము మనము చదువుకుని దేవుని వాక్యాన్ని వివరించుకుందాము. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయ ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని అనెను. దేవునికి మహిమ కలుగును గాక. కృపాసత్య సంపన్నుడైన జీవాధిపతి, ఈ మాటలు ప్రభావి స్తోత్రాలు తండ్రి. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన ఎత్తబడిన నాయన ఈ వర్తమానాన్ని, ఇదిగో నాయన స్తోత్రాలు తండ్రి, వినిచిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకుని అయా నూరంతల నాయన ఫలాలు అనుభవించేటట్లు సహాయం చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక అధికారి ఆయన కుమార్తె చనిపోయింది. ఆమె చనిపోయిందన్న సంగతి తన తండ్రికి తెలిసింది. ఎవరు తన తండ్రి అంటే, తన తండ్రి పేరు ఏమిటంటే యాయేరు అనేవాడు. ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ఇదిగో దేవాలయంలో ఒక అధికారి, ఆ అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరి మీద సాష్టాంగపడాలి, ఎవరితో నేను చెప్పుకోవాలి అనేటువంటి భయముతో, బాధతో, తన గుండెల నిండా భారముతో నిలిచి ఉన్నాడు ఈ యాయేరి అనేటువంటి ఈ మందిరపు అధికారి. తన కుమార్తె చనిపోయింది. ఇదిగో మందిరంలో ఉన్నటువంటి ఈ అధికారమును చేస్తున్నటువంటి, ఈ అధికారమును కలిగినటువంటి యాయేరు, ఇదిగో మందిరంలో ఎవరైనా ఏదైనా పని చేయాలంటే ఆయన ప్రకటించాలి, ఆయన చెప్పాలి, ఇదిగో ఆయన పురమాయించాలి పనిని. ఆయన చేయమని చెప్తేనే ఆ పని జరుగుతుంది. ఎందుకంటే ఆ మందిరానికి అధికారిగా నిలిచి ఉన్నాడు యాయేరు. ఆ సమయంలో బోధకులు వచ్చినప్పుడు, వాక్యము ఉపదేశకులు వచ్చినప్పుడు, వాక్యము చెప్పాలన్నా ఆయన పర్మిషన్ లేకుండా ఆ మందిరంలోనికి ప్రవేశించడానికి వీలు లేదు. పాటలు పాడవలసిన వారు పాటలు పాడాలన్నా ఆ మందిరంలోనికి ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇదిగో ఆ మందిరాన్ని పరిశుభ్రముగా ఉంచవలసిన వారు బయలుదేరి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళటానికి ఆయన పర్మిషన్ లేకుండా వెళ్ళటానికి వీలు లేదు. ఆయన మందిరాన్ని ఎంతగానో నియమముతోనూ పద్ధతితోనూ దేవుని యందు భయభక్తులతోనూ జరుపుకుంటూ నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక రోజున తన కుమార్తె చనిపోయిందంట. ఆ తన కుమార్తె చనిపోయినప్పుడు ఆ వార్త తన తండ్రి దగ్గరికి వచ్చింది. బాధతో నిలిచి ఉన్నాడు. చిన్న కుమార్తె, ఒకగాని ఒక కుమార్తె, ఇంకా బిడ్డలు లేరు, ఎవరూ లేరు. తన భార్యకి తనకి కలిగినటువంటి ఏకైక కుమార్తె ఒక్కతే. ఆ కుమార్తె భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికిందంటే 12 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. ఇక మీదటను ప్రభు తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు.
ఇదిగో మందిరపు అధికారి బాధతో నిలిచి ఉన్నాడు, దుఃఖంతో నిలిచి ఉన్నాడు, గుండెలు బాదుకుంటూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. బాధ కలిగినటువంటి తండ్రి ఆయన ఎంతగానో రోధిస్తూ ఉన్నాడు కుమార్తె కోసము. కుమార్తె 12 సంవత్సరాలకే నీవు మరణించావా, నా దగ్గర నుంచి నీవు వెళ్ళిపోయావా, గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. కళ్ళ నిండా నీళ్లు, గుండెల నిండా దుఃఖము. ఒక్కగానే ఒక కుమార్తె, తన గృహంలో తిరగడానికి ఇంకా ఎవరునూ లేరు, తన సంతతి వారు ఎవరును కూడా లేరండి. ఆ సమయంలో దేవుని యొక్క ఆ ప్రాంతానికి వస్తున్నాడు అనేటువంటి మాట ఆ యాయేరికి తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తన కుమార్తె చనిపోయింది, బంధువులందరూ వచ్చారు, రోదన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే సమాధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో సమస్తమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమి చేయాలో అవి చేస్తూ ఉన్నారండి. ఆ చేస్తున్నటువంటి సమయంలో పిల్లల గ్రోవులు వాయించే వారు కూడా అక్కడికి వచ్చారని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది. పిల్లల గ్రోవు వాళ్ళు వాయించేవాళ్ళు, ఇదిగో సంగీతములు వాయించేవాళ్ళు, మేళములు వాయించేవాళ్ళు, వాయిద్యములు వాయించేవారు అక్కడికి చేరువచ్చారు. గుండెలు బాదుకుంటూ ఎంతగానో రోదన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతగానో గుండెలు బాదుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను బాధపడుతూ ఉన్నారు. యాయేరు మాత్రము కూడాను బాధపడుతూ ఉన్నాడు. కానీ నా కుమార్తె బ్రతుకుతుంది అని ఆలోచన చేసి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి గొప్ప విశ్వాసం అండి. బంధువులేమో ఒక పక్కన ఏడుస్తూ ఉన్నారు. సమాధి కార్యక్రమం చేయాలి, కొద్ది నిమిషాలలో ఆ పని చేసేవారు ఆ పనులు ప్రారంభించారు. ఇదిగో శవం ముందు పిల్లల గ్రోవులు వాయించేవారు, మేళములు వాయించేవారు కూడాను సిద్ధమైపోయి వాయిస్తూ ఉన్నారు. తండ్రి దుఃఖము, ఇదిగో నా కుమార్తె చనిపోయింది, తండ్రి బాధ, వేదన ఎంతగానో ప్రభు మార్గాన్ని నడిపించిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ లోకంలో నిన్ను ఏదైనా బాధిస్తే, ఈ లోకంలో బాధ కలిగినవి నీ మీద ఉంటే, ఈ లోకంలో బాధించిన వారిని ఎదుట నిలిచి ఉన్నప్పుడు నీవు ఎంచుకోవలసిన మార్గము ప్రభువైన యేసుక్రీస్తు మార్గము. ఆయన మార్గములో ఏముంది అంటే మరణించిన వారు సైతము లేపగలిగినటువంటి శక్తి కలిగిన మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గంలోనంతా మరణించిన వారు లేపబడిన మార్గం అంటండి. అయితే తండ్రి బాధతో ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నా కుమార్తె చనిపోయి కాసేపు అయింది, కొద్ది నిమిషాలు అయింది, సమాధి కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నారు నా బంధువులు. నీవు కనుక వచ్చి తన మీద చెయ్యి వేస్తే బ్రతుకుతుంది. హల్లెలూయా. ఎంతటి గొప్ప విశ్వాసం అండి. చూసారండి ఎంత గొప్ప విశ్వాసమో ఆ మందిరపు అధికారికి, ఎంతటి గొప్ప విశ్వాసమో చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట సాధ్యము. హల్లెలూయా.
ఆ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆ యాయేరు కనుపరుస్తూ ఉన్నాడు. దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను కనుపరుస్తూ ఉన్నాడు. ఆ మందిరపు అధికారి ఇదిగో దైవజనులు చెప్పేటువంటి బోధ వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ మందిరం అధికారిగా మాత్రమే పనులను నెరవేర్చలేదు, కానీ దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని కనుగొంటూ, దేవుని వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకుని, ఇదిగో దేవుని వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు నా కుమార్తెని స్వస్థపరచగలడు, హల్లెలూయా, బ్రతికించగలడు, లేపగలడు. మరణ పడకల మీద నుంచి ఆయన శక్తి కలిగిన దేవుడు లేపగలడు. ఆయన మహాపరాక్రమశాలి, ఆయన సజీవుడికి సజీవుడు, ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఆయనకు మహిమ కలుగునుగాక, హల్లెలూయా అండి. చూసారా, ఆయన చెప్పగానే, యేసయ్య చెప్పగానే తన యొక్క కుమార్తె యాయేరు కుమార్తె కొరకు యేసయ్య వెంటనే పరుగులెడుతూ దారులు వస్తూ ఉండగా ఆయన శిశువుల కాడును ఆయన వెంట వచ్చిరి. ఇదిగో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకు స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి, నేను లోపలికి వెళ్ళుటకు నాకు స్థలం ఇవ్వండి అని అక్కడ ఉన్నవారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చిన వారు జనులు గొప్ప సమూహము. ఎందుకు సమూహం అంటే, ఆ యాయీరు మందిరపు అధికారి ఒక విధులలో ఉన్నవాడు, సాదాసీదాని మనిషి కాదు, చిన్నవాడు కాదు, గొప్పవాడు, గరుడు. అనేకులకి తెలిసింది వార్త, పట్టణస్థులకు తెలిసింది వార్త, దేశస్థులందరికీ కూడా తెలిసింది. యాయేరు మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయిందంట, తన ఇంటికి వెళ్ళాలని అందరూ కూడా గొప్ప సమూహంతో అక్కడికి చేరువచ్చారు. వెళ్ళడానికి స్థలం లేదంట. స్థలం లేనప్పుడు ఆ పిల్లలు వారికి ఆపండి, మీరు గోల చేయవద్దు, ఏడ్చేవారితో మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య. మీరు రోదన చేయవద్దు, మీరు ఏడవలసిన అవసరం లేదు, మీరు ఏడవద్దు, ఏడవక్కర్లేదు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఆ చిన్నది చనిపోలేదు, నిద్రపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నదంట చనిపోలేదు, ఏమంటూ ఉన్నాడంటే నిద్రపోతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. వేళన చేస్తూ ఉన్నారండి యేసయ్యని, ఎగతాళి చేస్తూ ఉన్నారు యేసయ్యని. ఈ రోజున బైబిల్ పట్టి పరిశుద్ధతను ధరించుకుని ఇదిగో నువ్వు వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు అనేకులు నిన్ను వేదన చేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను గురించి మాట్లాడుకుంటారు, అపహరిస్తారు. కానీ దేవుని యొక్క మార్గమును ఎరగక మునుపు లోకంలో ఉన్నప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరు, నిన్నెవరూ పట్టించుకోరు, నీ వైపు చూడరు. చెడుతనమును విసర్జించి అక్రమ సంబంధాలను మానివేసి పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన యొక్క మార్గములో నడుస్తున్నప్పుడు పరిశుద్ధతను చేతపట్టి బైబిల్ని బట్టి నీతిని యథార్థతలని నీవు అనుసరించి నడుస్తున్నప్పుడు వేలన చేసేవారు అనేకులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులు, మన సహోదరులు ఉంటారు, మన రక్త సంబంధికులు ఉంటారు, వేలన ఎగతాళి చేస్తారండి. వాళ్ళందరూ కూడాను యేసయ్య సహోదరులు,
యేసయ్య సహోదరులు వేలన పరుస్తూ ఉన్నారు. ఆయన మాటని అవమానముగా మారుస్తూ ఉన్నారు. నాకు స్థలం ఇవ్వండి, ఆ చిన్నది నిద్రపోతూ ఉంది, మీరు ఎందుకు పిల్లల గ్లోబులు వాయిస్తూ ఉన్నారు, మీరు ఎందుకు కేకలు పెడుతూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు, మీరు వేయడం అవసరం లేదు, మీరు పిల్లల గ్రోవులు సంగీతమును వాయించిన అవసరం లేదు. హల్లెలూయా. మీరు ఆపివేయాలి అవన్నీ కూడా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వారందరినీ కూడా గద్దించాడండి. దేవునికి స్తోత్రం. నేను మీకు నడుచున్నాను ఈ రాత్రి. యాయేరు కుటుంబంలో యేసయ్యకి చోటు దొరికింది. యేసయ్యకి చోటు ఇచ్చారు, యేసయ్యకి స్థలం ఇచ్చారు యాయేరు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా? నీ హృదయంలో యేసయ్యకు స్థలము ఉందా? నీ హృదయంలో యేసయ్యకు స్థానము ఉందా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడండి. యాయేరు కూతురును పోగొట్టుకుని దుఃఖ హృదయంతో బంధువులందరూ కూడా ఏడుస్తూ ఉంటే, ఇదిగో పిల్లలు వాయించి వారందరూ కూడా ఇదిగో తన ఇంటి ముందు నిలబడి దుఃఖంతో వేదనతో, ఇదిగో యాయేరు కుమార్తె 12 సంవత్సరాలు రాకమునిపే చనిపోయిందని దుఃఖముతో వేదనతో ఉన్నారే. ఆయన దుఃఖం అంతా కూడా వదిలివేసి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి యేసయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యాయేరు కోసమేమో తన కుమార్తె దగ్గర ఉన్నటువంటి ఏడ్చువారు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసయ్య ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? యాయేరు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమార్తెని సమాధి కార్యక్రమం ముగించాలి, ఆ ఏర్పాట్లలో ఉన్నారు. తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తాడని తండ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారండి బంధువులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాయేరుకి కలిగినటువంటి ఆలోచన మనందరికీ కలుగును గాక. యాయేరుకి ఉన్నటువంటి విశ్వాసము నీకు మాకు మనందరికీ ఉందును గాక. ఆయన మీద నమ్మకం ఉంచి యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటండి. ఎదురు చూస్తున్నటువంటి ఆ నమ్మకాన్ని యేసయ్య ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇంటికి వెలుగు కలిగేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ చిన్నదాన్ని మీద చేయి ఉంచి వెంటనే ఆమెను ఏం చేశాడంటే, నిద్రపోయినటువంటి చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు. దీనికి ముందు ఏం జరుగుతుందంటే, 12 సంవత్సరములను నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసయ్య వస్త్రమును ముడతది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు యేసయ్య కోసం ఎదురు చూశారు అంటే, యాయేరు ఎదురు చూశాడు. తన కుమార్తె చనిపోయింది, యేసయ్య ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆ దారి మార్గముగా వస్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరముల నుండి రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ వస్తున్నాడు యేసయ్యని ఎదురు చూసిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎదురు చూసినటువంటి ఆ ఆశ, ఆ విశ్వాసము తనని స్వస్థపరిచింది. ఆ యొక్క విశ్వాసము స్వస్థపరిచింది. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము తనని స్వస్థపరిచింది. ఆ రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీని అపవిత్రతో చూసేవారంట. ఆ రోజుల్లో ఎక్కడ పెడితే అక్కడ తిరగనిచ్చేవారు కాదంట. అవమానముగా చూసేవాళ్ళంట, దూరముగా ఉంచేవాళ్ళంట. ఇదిగో నేను సమాజానికి, సంఘానికి దూరం అయిపోయానయ్యా, కుటుంబానికి దూరం అయిపోయాను. ఇదిగో మాకు ఒక ఆజ్ఞ ఉంది, ఈ రక్తస్రావణం కలిగినటువంటి వారిని ఇదిగో పట్టణంలో చేర్చుకోరు. వేదన చెందుతూ ఉంది, ద్రోధన చేస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. తనకు కలిగినటువంటి బలహీనతను బట్టి
ఎంతో తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా, ఇదిగో తనకి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మి వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టుకుని ఆ సొమ్మంతా కూడా అమదేసుకుని ఒట్టి చేతులతో నిలిచి ఉంది. కానీ వ్యాధి అయితే తగ్గలేదు. దేవునికి స్తోత్రం. వ్యాధి అయితే తగ్గలేదండి. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అయిపోయింది. పొలములను నమ్మింది, ఇల్లు నమ్మింది, ఇళ్ళ స్థలాలను నమ్మింది, బంగారం అమ్మింది, వెండి నమ్మింది, సమస్తము సామాన్లు కూడాను అమ్ముకుని నేను బాగుపడితే చాలు, ఇదిగో నా గృహంలోనికి చేర్చబడతాను, సమాజంలోనికి చేర్చబడతాను, అవమానముగా నన్ను చూసిన వారు, నన్ను నిందించిన వారు, వేదన చేసిన వారు, ఎగతాళిగా మాట్లాడుకున్న వారు మధ్యలో సమాజంలో నేను, సంఘములో నేను చేర్చబడతాను అని ఎంతో ఆలోచనతో తన దగ్గర ఉన్న ద్రవ్యమంతా కూడా పోగొట్టుకుని ఖర్చు పెట్టుకుని ఏం చేసిందంటే ఒట్టి చేతులతో నిలబడింది. రోగం అయితే తగ్గలేదు. అయితే ఆ మార్గమున యేసయ్య వస్తున్నాడని చూచినప్పుడు యేసయ్య ఆ మార్గము నుండా వెళ్తూ ఉన్నప్పుడు వెనకమాల తన వస్త్రపు సెంగును మాత్రము ముట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్త్రపు చెంగును, తన మీద ఉన్నటువంటి వస్త్రపు చెంగును ముట్టి 12 సంవత్సరాల నుంచి ఆ రక్త స్రావణము కలిగినటువంటి స్త్రీ ఆస్తంతా కూడా ఖర్చు పెట్టి అమ్ముకుని, ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వ్యాధి, బాగుపడినటువంటి వ్యాధి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే తన యొక్క రక్త స్రావణము ఆగిపోయింది. హల్లెలూయా. చూసారా, తను ఎంతగానో భయపడిపోతూ ఉంది. శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాలో నుంచి ఒక ప్రభావము బయటికి వెళ్ళింది, నన్నెవరో ముట్టారు, నన్నెవరో తాకారు అని శిష్యుల్ని అడుగుతున్నప్పుడు నాయన వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ గుంపులుగా ఉన్నారు ప్రభువా, వారిలో మనము ఎవరమని కనుగొనగలము, ఎవరిని మనము కనిపెట్టగలము అని యేసయ్య వెనక్కి తిరిగి చూడగానే తనంతా భయపడిపోతూ వణుకుతూ కనబడింది, గడగడలాడుతూ ఉంది. హల్లెలూయా. నా యేసయ్య అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె యేసయ్య పర్మిషన్ లేకుండా, యేసయ్య మాట లేకుండా తాకాను, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ముట్టాను, నన్ను గద్దిస్తాడేమో, శిక్షిస్తాడేమో అనుకుంది. కుమార్తె నీవు భయపడవద్దు. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవుడు నా ప్రభువైన యేసు క్రీస్తు ఎన్ని బంగారములు అడగలేదు, దహన బలులను అడగటలేదు, కోడెలని అడగటలేదు, మేక పిల్లల రక్తము అడగటలేదు. కానీ నీకు కావలసింది ఆయన మీద నమ్మకము మాత్రమే, ఆయన మీద విశ్వాసము మాత్రమే నీకు కావాలి. హల్లెలూయా. ఆయనకు కావాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక మీదట 12 సంవత్సరాల నుంచి కలిగినటువంటి బాధ చూడండి యేసయ్య వస్త్రములో పోయి. హల్లెలూయా. నీ వస్త్రములో నా వస్త్రములో ఏముంటుంది? మురుగు వాసన తప్ప. నా వస్త్రంలో ఏముంటది? చెమట గబ్బు. ఇదిగో ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీలో సువాసన కలిగినటువంటి విశ్వాసము అనే స్వస్థత, ఇదిగో ఇతరుల్ని కాపాడేటువంటి రక్షణ నీ దగ్గర ఉంది కదా. నేను పంచిపెట్టినట్లుగా నీ వస్త్రపు సింగు ఎలా ఉండాలంటే సువాసన కలిగిన వస్త్రముగా ఉండాలి, మహిమ కలిగిన వస్త్రముగా ఉండాలి, కృప కలిగిన వస్త్రముగా ఉండాలి, నిన్ను అనేకులు ఆరాధించే వస్త్రముగా ఉండాలి. ఎందుకంటే నేను దారి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు నా మీద అనేకులు పడి స్వస్థత నొందారు.
నీవు నా కుమార్తె కుమారులని అనబడుదురు, మీరును అవి పొందాలి. హల్లెలూయా. మనలో ఏముండకూడదంటే గొప్ప అనేటువంటి వాసన మనలో ఉండకూడదు. అవిధేయత, అవిశ్వాసము అనేది మనలో ఉండకూడదు. విశ్వాసము కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. నలుగురితో మనము కూర్చున్నప్పుడు యేసయ్యను గురించి, యేసయ్యను చేసినటువంటి కార్యముల గురించి, యేసయ్య ప్రకటించినటువంటి సువార్తల గురించి, ఇదిగో ఈ సువార్తలో ఉన్నది సువాసన, స్వస్థత, ఆయన మహిమ గల రాకడని ప్రకటించే వారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య వస్త్రములో ఏమున్నదంటే స్వస్థత ఉంది. నీ వస్త్రములో ఉండాలి సువాసన ఉండాలి, సంతోషం ఉండాలి. ఇదిగో ఆయన రాకడలో నీవెలా ఉండాలని అంటే వెలిగించబడిన ఆత్మగా ఉండాలి, అనేకుల్ని వెలిగించిన వాడుగా ఉండాలి, అనేకుల్ని వెలిగించిన వారుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ యొక్క యాయేరి అనే మందిరపు అధికారి యొక్క గృహంలో ఏమి కలిగిందంటే యేసయ్యకి చోటు దొరికింది. స్తోత్రం. ఆ చోటు కానీ లేకపోతే, ఆ స్థలము కానీ లేకపోతే ఆయన ఏం చేసేవాడు? పేరు పెట్టి మరి పిలిచి ఆమెని నడిపించేవాడు. కానీ అక్కడ చోటు ఇవ్వండి అని ఎందుకు అడిగాడంటే, యేసయ్య అక్కడ నివసించాలి, యేసయ్య అక్కడ నివాసం చేయాలి. వారిలో ఇదిగో ఎండినటువంటి ఎముకలను సైతము జీవింప చేయాలి. వారిలో ఇదిగో చచ్చిపోయినటువంటి స్వభావము మరలా పునరుత్థానం అనేటువంటి ఇదిగో ఒక రోజు ఉంది, వారికి ప్రకటించాలి. వారికి వారి గృహములో అక్కడ కొంచెము స్థలం ఇవ్వండి అని వారిని పిలిచినప్పుడు వారందరూ కూడా వేలన చేశారంటండి. వేలన చేశారు. ఆ రోజున యేసయ్యకే కలిగింది అవమానము. నీవంత నేనంత యేసయ్యను చూసి నడుస్తావా? అవమానాన్ని చూసి కృంగిపోవద్దు. యేసయ్య అవమానాన్ని చూసి కృంగిపోలేదు. యేసయ్య ఇదిగో బాధ కలిగించేటువంటి మాటలను చూసి ఆగిపోలేదు. ఆయన జీవితము సాగిపోయింది. ఆ అవమానాలన్నీ కూడా ఎలా మార్చబడ్డాయంటే అనేకులకి స్వస్థత కార్యాలుగా మార్చబడ్డాయి. అనేకులు ఆయన యొక్క స్వస్థత కార్యాలని చూచేవారిగా అక్కడ నిలిపారండి. అపహాస్యతలు జాగ్రత్త, అవమానపరచలు జాగ్రత్త. కానీ నువ్వు తిరిగి అవమానపరచవద్దు, వారిని తిరిగి నువ్వు బాధ పెట్టవద్దు, వారిని తిరిగి కొట్టవద్దు. కానీ నీవు నిబ్బరము కలిగి విశ్వాసముతో ఆయన పక్షాన నీవు నిలబడే కార్యము ఆయన చేస్తారని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామా 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లలను గ్రోవున వాయించు వారిని గోల చేయుచుండు జన సమూహమును చూచి స్థలమయ్యింది. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసించిరి. జన సమూహములు ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేగిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆయనకి స్థలం ఇచ్చారంట. ఆ స్థలం ఇవ్వగానే లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళగానే ఆయన చెయ్యి ఆమె మీద
ఉంచాడంటండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నటువంటి మాట, నీ చెయ్యి ఎలా ఉంది? నీ చెయ్యి ఎలా ఉంది? నీ చెయ్య పురుష కాకూడదు, నీ చెయ్య బలహీనము కాకూడదు, నీ చెయ్య ఎవరి మీదను చులకనగా చూపించకూడదు, నీ చెయ్య ఎవరి మీదను అవమానముగా చూపించకూడదు. ఇదిగో నీ చెయ్య కురచ కానే కాకూడదు. నీకున్న దాంట్లో, నీకు కలిగిన దాంట్లో, నీకు ఉన్న దాంట్లో మాత్రమే నీవు సహాయము చేసి నీ చెయ్య సాపి పంచేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ చెయ్యి కొరచ కాకూడదు. ఎందుకో చెప్పనా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెయ్య కొరచ కాలేదండి, కొరచ కాలేదు. ఆయన చెయ్యి చాపి ఆ చిన్నదాని మీద ఉంచాడు. దేవుడి రాత్రి మనల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మీ చేతులు కొరచ చేసుకుంటూ ఉన్నారు, మీ చేతుల్ని మీరు అవమానపరుచుకుంటూ ఉన్నారు, మీ చేతుల్ని మీరు కించపరుచుకుంటూ ఉన్నారు, మీ పరిశుద్ధతని మీరు అవమానముగా మార్చుకుంటూ ఉన్నారు, అవి వేళన చేసుకుంటూ ఉన్నారు. ఎలాగో చెప్పనా, నీ దగ్గర 2 వస్త్రములు ఉన్నప్పుడు ఒకరు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు అది అడిగినప్పుడు నీ చెయ్యి కూర్చుకోకూడదు, నీ చెయ్యి కూర్చుగా ఉండకూడదు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయి, నీ చెయ్యి కూర్చగానే కాకూడదు. ముందుకు సాగే హస్తముగా ఉండాలి, సహాయం చేసే చెయ్యిగా ఉండాలండి. ఎవరైనా ఆకలితో నిలిచి ఉన్నప్పుడు, బాధతో నిలిచి ఉన్నప్పుడు నీ చెయ్యి కురచుగా ఉండకూడదు. వారికి మన ఇంటిని చేర్చుకుని వారికి ఆహారము పెట్టేవారు ఉండాలి. ప్రకటన గ్రంథంలో యేసయ్య ఏమని మాట్లాడతాడంటే, నేను తలుపు దగ్గర ఉండి నిలిచి ఉన్నాను, తలుపు తట్టుచున్నాను. ఎవడు నా స్వరమిని తలుపు తెరిచుదురో వారితో నేను భోజనము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాత్రి నేను ఒక దైవచరుడిని తీసుకుని మా గృహానికి వెళ్ళాను. ఆ దైవచరుడు నేను ఎంతగానో ఆనందంతో నాకు కలిగిన దాంట్లో ఎక్కువగా వంట చేసి భోజనం పెట్టాలని నేను ఆశపడ్డాను. అమ్మా, మా ఇంటికి ఎప్పుడైనా రండి, నా తలుపులు మీ కొరకు తెలిసి ఉంటాయి అని అన్నాను. మీకు వినలేని, మీరు తినలేని, ఊహించలేనటువంటి భోజనాన్ని నేను మీకు ఏర్పాటు చేస్తానన్నా అని నేను చెప్పానండి. చెప్పినప్పుడు నేను అనుకున్నాను ఏదో రోజు వస్తారని. ఆయన అనుకున్నాడు ఎప్పుడూ కుదరదని. కానీ ఒక రాత్రి కుదిరిందండి. దేవునికి స్తోత్రం. మా అమ్మాయి ఐషు చాలా నెలల పిల్ల అయినప్పుడు మేము నాగార్జున దగ్గర నివాసం చేస్తూ ఉన్నాము. ఆ టైంలో రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి అదే ప్రేరేపణ అంటాయా, మా ఊరే వెళ్ళడానికి ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా ఎక్కించుకెళ్తారంటే వాళ్ళను ఉండరు. కానీ నీవు నన్ను ఎక్కడెక్కడ నడిపించగలవో అక్కడ నడిపించి నన్ను అక్కడితో ఆపేయమన్నాను. బస్ స్టాండ్ అయినా పర్లేదు, ఎవరైనా సుఖమైనా పర్లేదని. నేను ఆ దైవచరుడికి ఎంతగానో బలమైన ఆహారము, మంచి ఆహారము, ఏంటి గొర్రెలు తినేటువంటి, రాజులు తినేటువంటి ఆహారం పెట్టాలని నేను అనుకున్నానండి. ఆయన వచ్చింది ఏ టైము? అర్ధరాత్రి 1:30 అవుతుంది. అక్కడికి వచ్చి నా దగ్గర అప్పుడు రిలయన్స్ తెల్ల ఫోన్లు తెలుస్తుంది చిన్నవి, ఆయన దగ్గర కూడా అదే ఫోన్. ఆ ఫోన్ చేసి రిలయన్స్ 934, అవును, చిన్న
యాంటీ లాగా ఉండేదని. ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బీకేమ్మా అని నా కళ్ళు అడ్డుకుపోయినాయి. నాకు వెంటనే 6 నెలల క్రితం మాట్లాడుకున్న మాట గుర్తొచ్చేసి పంపు తీసుకొని భోజనానికి వస్తున్నట్టు కానీ తీరా ఏమీ లేవు, మనకి కొండ ఏమీ లేవు, ఏమీ లేవు అన్నమాట. మాది కూడా ఒక భార్య ఒక భర్త, అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డ. ఏం జరిగిందంటే బీకే అన్న ఫోన్ చూస్తే అన్న బీకే అని రాస్తుంది. అన్న బీకే అన్న ఏంటన్నా అంటే, అయ్యా మీ ఇంటికి అతి సమీపంలో ఉన్నాను, నడుచుకుంటూ వస్తావా లేకపోతే నువ్వు వస్తావా నాకు తీసుకెళ్తాకంటే, నువ్వు అక్కడ ఉన్నా అన్న, నా దగ్గర అప్పట్లో బండి ఉండేది, యూరోప్కి ఇలా ఉండేది, ఆ బండి వేసుకుని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎక్కించుకొచ్చాను. ఎక్కించుకొస్తే ఏం జరిగింది అని అంటే, మా ఆవిడ కూడా తినదు కదా అన్నం, ఎప్పుడో మధ్యాహ్నం వండింది, నేను రాలేదు ఆ రాత్రి, ఆ మధ్యాహ్నం రాలేదు, పనిలో ఉంది. సాయంత్రం వస్తే కొద్దిగా అన్నం ఉంది, తినేసాను. ఉంది అన్నం ఉంది, కొంచెం కొద్ది కూర ఉంది. ఆ అన్నం మీద ఏమైందంటే పాతులు కదా, అది చిమట పట్టేసి బాగా. నిజమండి, చెప్తే నమ్ముతారో లేదో కానీ బీకే అన్న, ఏమయ్యా రమేష్, నువ్వు కానీ ఇంటికి వస్తే అది వండుతాను ఇది వండుతాను చెవలన్నం పెట్టావు కదా అని కుడుకాడు అంటా ఉంటాడు తెలుసు. ఏమైందనంటే ఒక నిన్న చెవలు. అప్పట్లో నాకు గ్యాస్ పొయ్యి ఉంది, డబల్ బండ పొయ్యి కొనేసుకున్నాను. నాకు తెలియకుండా అయ్యా మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది నేను ఇలా నిన్న సామాన్లు అలా ఉంది అన్నమాట. మొత్తం కొనుక్కున్నాను దేవుని కోసం బట్టి. గ్యాస్ పొయ్య వెలిగించి నేనేం చేశానంటే, అన్న కాళ్ళు చేతులు మొక్కలు కట్టు అంటే, బట్టలు ఉన్నాయి కదా బట్టలు మార్చుకుంది కానీ అంటే, సరే ఆయన బాత్రూంలోకి వెళ్ళాడు. చివరి వెళ్తా పొయ్యి మీద పెట్టిన వేడు కానీ అప్పుడు ఇక ఆయన కూడా పాపం బలవంతం చేశాడు. వద్దులయ్యా ఆ అన్నం తినేస్తాను అన్నాడు. సరే అయిపోయిన చెప్పడానికి వాడిని ఒకటి తీసిన ఆయన అన్నం అడుగు లోపలికి వచ్చేవాళ్ళని ఆయన కలుపుతూ ఉన్నప్పుడు ఆయన అసలే స్లో. సరే 1:30 నీకు వచ్చాయి కదా, 2 అయింది మొత్తానికి. 2 అయినప్పుడు ఆయన తింటమే మొత్తం ముగించేసరికి 3 అయింది. ఫోన్ చేసేసరికి ఆ మాట ఈ మాట ఆ మాట. ఆ రాత్రి పాపం 8ంటికి బయలుదేరి వచ్చాడు కానీ 4ంటికి నిద్రపోయాడండి. ఇంకా ఆయన్ని మేము 8 దాకా లేకలా. నాకు కూడా పనిపోతే పోయిందో దేవుని కృపను బట్టి నాకు చాలా సంతోషం. ఎందుకో చెప్పిన, సేవకులతో కలిసి నడవాలని, సేవకుల దగ్గర నేర్చుకునే అనుభవాలు చాలా ఉంటాయి. మా మేస్త్రి ఫోన్ ఎత్తట్లా, ఫోన్ ఏం చెప్పాలని నేనేం చేశాను, అయ్యా మా అమ్మాయి పుట్టింది కదంటే మా దగ్గరికి మాస్టర్ గారు వచ్చారు, నేను రాలేనండి అంటే, అప్పుడు నేనే ఆ మేస్త్రి గారి దగ్గర చేయమేసాను అన్నమాట. అక్కడ ఏముందో ఏమి లేదో సమస్యలో నాకే తెలుసు. ఒక్కసారి చెల్లిపో రమేష్, రావడానికి మాత్రం కుదరదు, నేను రాను. ఇక చక్కగా కల్లా పొద్దున్నే అది ఇది వండి పెడదాం అనుకున్నాను కానీ మా ఆవిడ పరిస్థితి చూసాయా, నేను ఇక్కడ ఉంటాం మంచిది కాదు, టిఫిన్ చేద్దాం పాలింపు కదా, ఎవరు పెడతారు, నువ్వంటే కోరుకుండావు, ఇప్పుడు వండలేవు నా కోసం, వద్దు చక్కగా టిఫిన్ తీసుకురా, టిఫిన్ చేసి నేను వెళ్ళిపోతాను. చక్కగా నేను టిఫిన్ చేసి సేవకుని పంపించాను. అప్పటి నుంచి అన్న మమ్మల్ని విడిచిపెట్టలేదు, క్షణాలు విడిచిపెట్టలేదు. ఈ మధ్య కొన్ని సందర్భాలను బట్టి కొన్ని మాట్లాడుతూ కూడా తక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దైవజనుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను మీతో భోజనము చేస్తాను, మీరు సిద్ధముగా ఉన్నారా? నేను మీతో భోజనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను, మీ తలుపు తడుతూ ఉన్నాను. తలుపు ఎవరైతే తీస్తారో వారితో నేను భోజనము చేయడానికి సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. అందును బట్టి దేవుని యొక్క
వాక్యాన్ని మనము, దేవుని యొక్క మాటను మనము గ్రహించి దేవుని యొక్క మాట ప్రకారముగా మనము నడుచుకునే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము మనకి ఏం చెప్తూ ఉందంటే, ఆయనకి మనము చోటు ఇవ్వాలి. ఇదిగో యాయేరు తన ఇంటిలో యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్యను చేర్చుకోవడమే కాదు, అక్కడ పిల్లల గ్రోవులు వాయించే వారందరూ కూడా వెళ్ళిపోవాలి. అక్కడ గోడ చేసే వారందరూ కూడా వెళ్ళిపోవాలి. అక్కడ యేసయ్య ఏమి చెప్పబోతూ ఉన్నాడంటే, మరణించిన వారు మరలా పునరుద్ధానులై లెగిస్తారు. ఒక రోజు ఉంది, పునరుద్ధానం అనే ఒక రోజు ఉంది. యేసులో మరణించిన వారికి మరలా తిరిగి బ్రతికేటువంటి దినము, ఒక దినము ఉంది. మరలా మీరు బ్రతుకుతారు. ఎవరిలో మరణిస్తే బ్రతుకుతారంటే, ప్రభువైన యేసు క్రీస్తులో మరణిస్తే మరలా రెండో రాకడలో ఆయనతో వచ్చి లేపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరు లేపబడతారనంటే, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గములను గైకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకునే ప్రజలకి పునరుద్ధానము ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున మీరు కూడాను లేపబడతారు అని ఆ పట్టణస్థులు అందరూ కూడా ఏమి ప్రకటించారనంటే, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యమును బట్టి, ఆయన చేసినటువంటి సూచక్రియ వాళ్ళందరూ కూడా చూసి ఆ పట్టణస్థులందరికీ కూడా ప్రకటించారండి. యేసయ్య యాయేరు కుమార్తెని బ్రతికించాను. యాయేరు కుమార్తె బ్రతికింది. ఇదిగో ఆ మందిరపు అధికారి యొక్క కుమార్తె బ్రతికింది. ఎవరు బ్రతికించారు? డాక్టర్ బ్రతికించలేదు. ఆమె రోగాన్ని తగ్గించలేదు. ఆమె ఆస్తిని ఖర్చు పెట్టించారు. ఆమె రోగాన్ని పెద్దది చేశారు. ఆమె బాధని పెద్దది చేశారు. ఇదిగో ఆమె దుఃఖాన్ని ఇంకా పెద్దది చేశారు. కానీ ఆమె బాధను తీయలేకపోయారు. ఆమె కన్నీరు తీర్చలేకపోయారు. ఆమె గుండెలలో ఉన్నటువంటి వేదనని తీర్చలేకపోయారు. ఆమె పడుతున్నటువంటి ఆవేదన, అవమానాన్ని తీర్చలేకపోయారు. ఎవరు తీర్చారంటే, నా ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా ఎవరు ప్రకటిస్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు చూచి ఆ సూచక్రియను చూచిన వారందరూ కూడా ఆ దేశమంతా కూడా ప్రకటించడము ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త 20:50 వచనంలో విశ్వాసముల గురించి ఒక గొప్ప మాట ఉందండి. విశ్వాసముల గురించి గొప్ప మాట ఉంటుంది. లోక సువార్త 7 అధ్యాయము 50వ వచనము. అమంట, అందుకు ఆయన నీ విశ్వాసము, ఆమె విశ్వాసము నిన్ను రక్షించును. సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తూ ఉన్నదంటే, యేసయ్య మాట, నీవు సమాధానము గలదానివై. ఎందుకంటే ఇక మీదట ఆమెకి సమస్తమును సమాధానమే కలిగింది. ఎందుకు కలిగిందంటే, యేసయ్యను కనుగొంది. యేసయ్య ఆమె ఎదుటికి వచ్చాడు. ఆమె యేసయ్య ఎదుటికి వచ్చింది. ఆమెలో ఉన్నటువంటి అసమాధానము సమాధానముగా మార్చబడింది. యేసయ్యకు దూరముగా ఉంది అసమాధానముతో. ఆమె జీవితంలో సమాధానము లేదండి. యేసయ్య తనకి ఎదుట పడనంత కాలము కూడాను అసమాధానముతో కలిగింది. బ్రతికింది, జీవించింది, నివాసము చేసింది. ఎందుకు ఆ విధముగా నివాసము చేసిందంటే, ఆమెలో ఉన్నటువంటి పాపము ఆ విధముగా నడిపించింది. దేవునికి స్తోత్రం. ఆ పాపము యేసయ్య ఎదుటికి రాకుండా చేసింది. యేసయ్యకు దూరము చేసింది. యేసయ్యకు దూరం అయిపోయేలాగా చేసింది. యేసయ్యకు దూరముగా నడిపించింది. ఆ
ఆమెలో ఉన్నటువంటి విస్తారమైన పాపములను బట్టి యేసయ్యను కనుగొనలేకపోయింది. ఆ స్త్రీ యేసయ్యను కనుగొంది. యేసయ్యను కనుగొనేలాగా చేసింది ఆ పట్టణస్థులండి. ఆ రోజుల్లో ఆ పట్టణంలో పాపము చేసిన వారు ఎలా చంపబడాలి అంటే రాళ్లతో కొట్టి చంపబడాలి. రాళ్లతో కొట్టి చంపేయాలి వాళ్ళందరినీ కూడా. పాపము చేసిన వారు రాళ్లతో కొట్టి చంపేస్తారంట. వారికి ఇక బ్రతకడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పాపము చేసింది. ఇదిగో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను లోకములో నా కనుదృష్టి పరిశీలన చేసినప్పుడు నీతిమంతుడు ఒక్కడను లేడు, ఎవడను లేడని దేవుని వాక్యము యేసయ్య చెప్తూ ఉన్నాడు. మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే ముందుగా ఆమె మీద రాయి వేయండి. స్తోత్రం, హల్లెలూయా. వీధి వీధులలో పరిగెత్తుకొచ్చిన వారందరూ కూడాను ఆమెను పరిగెత్తి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్న వారందరూ కూడాను అక్కడ రాళ్లు పడవేసి వెనక్కి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆమె కింద పడిపోయిన వ్యక్తి ఏమంటూ ఉందంటే, వాళ్ళ చేతుల నుంచి తప్పించుకున్నాను, నా ముందు ఒకడు నిలిచి ఉన్నాడు, ఆయన నన్ను చంపేస్తాడని. ఆయన కింద ఏళ్ళతో రాస్తూ ఉన్నాడు, నా కుమారి, నేను ఏమీ చేయను, వాళ్ళను నిన్ను ఏమీ చేయలేదు గనుక నీవు సమాధానముగా వెళ్ళు. కానీ ఒక మాట వినాలి, నీవు చేసినటువంటి విస్తారమైన పాపములు ఈ రాత్రి క్షమించబడ్డాయి. ఇక మీదట నీ గొంతులో ప్రాణమున్నంత వరకు నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఏ పాపము నీవు చేయొద్దు, నీవు పరిశుద్ధురాలిగా బ్రతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన పాపములండి, విస్తారమైన పాపములండి. ఏమిచ్చింది ఆమె హృదయములనంటే? సోటిచ్చింది యేసయ్యకు. యేసయ్య మాటకి సోటిచ్చింది. ఇక మీదట యేసయ్య హృదయంలో నివాసం చేశాడు. ఎప్పుడు కూడా తన మనస్సు గాని తన శరీరము గాని పాపము వైపు కోరుకోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము సౌలు చూస్తాము, సౌలు జీవితంలో చేసినటువంటి దుర్మార్గతను మనము చూస్తాము. యేసయ్య కోరుకుంటాడు, ఇక మీదట మారతాడేమోనని. ఇదిగో యేసయ్య, ఇదిగో సౌలుకు పట్టినటువంటి సాతాను దెయ్యము పట్టినప్పుడు దావీదు సంగీతము వాయించినప్పుడు తనలో నుండి దెయ్యము పోయేదంటండి. హల్లెలూయా. ఇదిగో మేలు చేసిన వాడి మీదకి కత్తి దూచాడు, మేలు చేసిన వాడిని చంపాలని కోరుకున్నాడు. కానీ యేసయ్య ప్రేమ దావీదులో నిలిచి ఉంది. ఎప్పుడును ఆయన పాపము చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుడిని కనుగొన్నాడు, దేవుడు దావీదును కనుగొన్నాడు. పాపాత్మరాలైన స్త్రీ దేవుణ్ణి కనుగొంది, దేవుడు ఆ పాపాత్మరాలైన స్త్రీని కనుగొన్నాడు, దేవునికి సోటిచ్చింది. పాపాత్మరాలైన స్త్రీ ఇక మీదట ఆమె పాపము చేయకుండా బ్రతికేసింది. హల్లెలూయా. దేవుడు మరణించిన తర్వాత ఆమె పునరుత్థానము చూచింది. ఆయనను ఎదుర్కొంది. ఆయనను ఎదుర్కొని నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ దాచిపెట్టారో ఆయన నేరుగా ప్రభుతోనే మొట్టమొదటిగా మాట్లాడిన శ్రీ. దేవునికి స్తోత్రం. నీ పాపమును నీలో ఉన్నంత కాలము నీకు భారమే, నీ జీవితానికి భారమే, నీ కుటుంబానికి భారమే, నీ కుటుంబానికి భారమే, నీ కుటుంబానికి దుఃఖమే, నీ పిల్లలకు కూడాను దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది. దేవునికి స్తోత్రం. సౌలు చేసినటువంటి పనికి సౌలే కాదు, తన కుమారులందరూ కూడాను చంపబడ్డారు. సౌలు చేసినటువంటి దుర్మార్గతను బట్టి, సౌలు చేసినటువంటి అవివేలమైన పనులను బట్టి, సౌలు చేసినటువంటి
సౌలు దేవుని ఇచ్చినటువంటి అధికారమును దేవుని కొరకు ఉపయోగించవలసిన సౌలు దేవుని యొక్క కుమారుడి మీదకి కత్తి దూచాడు. అది శాపముగా మార్చబడింది. ఇంకా తన వంశము లేకుండా దేవుడు ఎంతగానో అణిసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటాడు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో. ఎఫెసీ పత్రికలో 8వ అధ్యాయము 2వ వచనంలో చదువుగా మాటని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేతనంటే కృప చేత. ఆ కృప ఎలా వస్తుందనంటే మీకు కలిగినటువంటి విశ్వాసము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్నటువంటి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆ నమ్మకం ద్వారా మీకు ఏమి కలుగుతుందంటే కృప కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. మీరు ఎలా ఆశీర్వదింపబడతారంటే మీ రెమ్మలు కొమ్మలు ప్రాకారాల మీద పెరిగి ఫలించేటువంటి ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఉంటారు. మీరు మంచి చెట్టు అయితే మీ చెట్టున చెడ్డ ఫలములు ఫలించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా ఆ మాట. లోక సువార్త 8వ అధ్యాయము 43వ వచనము. 8వ అధ్యాయము 3వ వచనము. నీకు కృప కలుగుతుంది. ఆ కృప ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారా వస్తుంది. మీరును ఇతరుల అనేకులను లోక సువార్త 8వ అధ్యాయము 43వ వచనం. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలించవు అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీవు మంచి చెట్టు అయితే, నీవు మంచి కొమ్మవైతే, నీవు మంచి ఏరువైతే ఆ మంచి చెట్టుకు ఏమి కలగవంటే పనికి మాలిన ఫలములు కలగవు, ఫలించవు అని దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. దొరకలేదా? లోక సువార్త 8వ అధ్యాయము 43, 48 వరకే. హల్లెలూయా. నీవు మంచి చెట్టుగా ఉండాలని. ఆ మంచి చెట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే విశ్వాసము ద్వారా ఆయన కృపను పొందుకున్నప్పుడు ఆ కృప నిన్ను ఎలా మారుస్తుందంటే ఆశీర్వాదము గాని ఇల్లును మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వాసముతో ఉన్నాడంటండి, నమ్మకంతో ఉన్నాడంట. ఆయనకి నేను ఒక ఫలమును నేను మొట్టమొదటిగా ఇదిగో నా ఫలములో పండినటువంటి ఫలము ఆయనకి మొట్టమొదటిగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కలిగి ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఒకరోజు రానే వచ్చింది. ఇదిగో తన పొలంలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా పండేయి, శుభ్రముగా సంతోషముగా ఆయన ఫలములన్నీ కూడా కోసాడు. కోసి దేవునికంట కొన్ని అర్పణలను తీసుకెళ్ళాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని అర్పణలను తీసుకుని వెళ్ళాడంటండి. ఆ తీసుకుని వెళ్ళినందుకు ఏబేలు యొక్క అర్పణలు దేవుడు స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసముతో ఆయన సన్నిధికి ఆ అర్పణలను తీసుకుని వెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడంటే శ్రేష్టమైనవి తీసుకెళ్ళాడు, శ్రేష్టమైనవి తీసుకెళ్ళాడు. ఆయన ఎలాంటివి తీసుకెళ్ళాడనంటే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మంచి విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకం కలిగి ఉన్నాడు. నేను ఆయన ద్వారా కలిగి ఉన్నాను. ఆయన నాకు కలిగిన దాంట్లో సమస్తమును ఆయన కలగజేసినవే. ఇదిగో ఆయన నాకు ఇచ్చినవన్నీ కూడా ఆయనవే. నేను అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదము ఆయనదే. నేను బ్రతుకున్నటువంటి, నేను ఫలించే, నేను నా జీవితంలో నుంచి, నేను ఒక ఆత్మ నా జీవితంలో నుంచి ఆయన సన్నిధికి తీసుకువెళ్ళాలి అని ఆయన ఎంతో ప్రేమ కలిగి నిలిచి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప అర్పణను తీసుకుని వెళ్ళాడు ఆయన. ఆయన ఎంతో మంచి అర్పణను తీసుకుని వెళ్ళాడు. కానీ ఆయన తమ్ముడైనటువంటి ఏం చేశాడు? సనుగుడు, కోపపడ్డాడు. చూసారా? సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ కీర్తన మనందరికీ చెబుతూ ఉంది. సహోదరులారా, నీ సహోదరుడి పట్ల ఎలా ఉండాలి అంటే నీవు ఐక్యత కలిగి జీవించాలి. నీవు ఎలా నివసించాలంటే మనోహరముగా నీవు నివసించాలి. సనగుడు నీలో ఉండకూడదు. నీ సహోదరుడి మీద, నీ సహోదరుడి మీద, నీ ప్రాంతవాసుల మీద, నీ పట్టణస్థుల మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద ఎలా ఉండాలి అని అంటే ఐక్యత కలిగి ఉండాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఐక్యత కలిగి నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఐక్యతగా నీవు బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు. ఐక్యతగా నీవు ఉండాలని నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నాడు. ఐక్యత లేకుండా నీవు నివసించుట నీకు మేలు కాదు, నీ కుటుంబానికి మేలు కాదు, నీకు మేలుగా ఉండదు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి అర్పణతో రావాలి అంటే, ఎలాంటి విశ్వాసంతో రావాలి అంటే, ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మందిరపు అధికారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను యేసయ్యకు నా ఇంటిలో స్థలం ఇచ్చాను, అందుకే నేను చనిపోయినటువంటి నా కుమార్తె తిరిగి బ్రతికేలాగా ఆయన చేతులకు అప్పగించాను. ఈ రాత్రి ఇదిగో నా కుటుంబంలో దుఃఖము కొట్టివేసి ఆనంద బాష్పాలను నింపిన నా యేసయ్యకు వేలాది స్తోత్రాలని ఆయన ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలపు సన్నిధిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలపు సన్నిధిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. యాయేలు జీవితంలో ఆనందమే, ఇక మీదట దుఃఖము లేదు. యేసయ్య ద్వారానే ఆ ఆనందము కలిగింది. ఆశ్రయపురమైన ఆ యేసయ్యను నేను ఆశ్రయించాను. ఆశ్రయపురమైన నా యేసుక్రీస్తుకి నా ఇంటిలో చోటిచ్చాను. ఇదిగో నా బంధువులు రోధిస్తూ ఉన్నారు, పిల్లలకు వాయించేవారు నా వాకిట నిలబడి ఉన్నారు. ఇదిగో సమాధి కార్యక్రమం నా బిడ్డకి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిచి, ఇదిగో మీరందరినీ ఇక్కడ నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా. దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు.
నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఈ రాత్రి ఏదైనా మరణకరమైన వ్యాధితోనే గాని మరణకరమైన ఇబ్బందులతో నీవు నిలిచి ఉంటే నీ విశ్వాసము గొప్పది. ఆయన నమ్ముకో, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఆశ్రయించు, నిన్ను గొప్పదానిగా చేస్తాడు. నువ్వు ఆయనకి నీవు సోటి ఇవ్వు, నీ గృహములో నీకు సంతోషమును ఆనందమును నీ గృహానికి కలగజేయగలిగిన దేవుడు. ఇవ్వకపోతే వచ్చి నన్ను అడుగు, యేసయ్యా ఎందుకు ఇవ్వలేదు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన అందరం కూడాను ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందామా, ఆయన అడుగుదామా, మోకరిద్దాము. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డలని మన యొక్క కుటుంబాలలో ఉంచి నడిపించునుగాక. మన కుటుంబాలు ఇదిగో